రక్షించబడ్డాం. తెల్లవారుజామున ప్రార్థన చేస్తూ ఉంటే కొన్ని విషయాలు దేవుడు నాకు తెలియజేశాడు. ఎందుకంటే ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. ఎక్కువసేపు చెప్పాం. ఒక అరగంట దేవుని వాక్యం విని ప్రభు బల్లలో పాల్గొవాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు చూపండి. కాబట్టి మేము రక్షించబడిన బావులు. దేవుని స్తోత్రం. ఎవరట? రక్షించబడిన బావి అంటే కడగబడిన బావి. ఆ కడగబడి రక్షించబడిన బావిలో వచ్చే నీళ్లు తాగడానికి పనికొస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ రక్షణ బావులను చేదుకోమంటాడు దేవుడు. ఆ విషయంలో కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటోది రక్షణ బావి, రెండోది హెచ్చింపగలిగిన బావి, హెచ్చింపు కలిగిన బావి, మూడోది పూర్ణ శాంతి కలిగిన బావి. స్తోత్రం. ఈ మూడు విషయాల్లో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చక్కగా చదవండి. కావున మీరు ఆనందపడి రక్షణ ఆధారములైన బావిలలో నుండి నీలో చేదుకొని ఆ దినమున ఆమేన్ హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏముంది? ఆనందపడి. ఏంటట? చెప్పండి. ఏం పడాలి? ఏ ఆనందం? ₹1,00,00,000 ఉన్నందుకు ఆనందమా? 2 మేడలు ఉన్నందుకు ఆనందమా? చెప్పండి. కొత్త కారు కొనుక్కున్న అన్ని ఆనందాల కంటే రక్షణ ఆనందం. స్తోత్రం. ఏ ఆనందం అట? ఎవరైతే పాపము నుండి, లోకము నుండి ఏమండి ఒక ప్రత్యేకంగా ఎప్పుడైతే జీవిస్తారో వారు హృదయంలో ఎప్పుడూ ఆనందమే. దేవుని స్తోత్ర. అందుకంటాడు ఫిలిప్పీల పత్రికలో పౌలు గారు 4:6 ఏమంటాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు. ఆ మాట గుర్తుంచుకోండి. ఏంటి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు రక్షించబడతారో ఆ రక్షణ ఆనందం దేవుడు మన హృదయాలకు ఇస్తాడు. దావీదు అంటాడు, ప్రభువా 51వ కీర్తనలు అంటాడు, ఈ రక్షణానందం నాకు ఇచ్చావు, కానీ పరిశుద్ధాత్మను మరలా నా యొద్ద నుండి తీసి. అంటే ఈ ఆనందం కోల్పోయాడు దావీదు. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత, దేవునిలో ఉన్న తర్వాత, ప్రభు కొరకు జీవించిన తర్వాత ఏం చేశాడు? చెప్పండి. ఏం చేశాడు? పాపం చేసి ఆయనలో ఉన్న ఆనందాన్ని ఏం చేశాడు? కోల్పోయాడు. ఆ 51వ అధ్యాయములో పశ్చాత్తాపపడుతున్నాడు. హల్లెలూయా. ప్రభువా నీ కృప చేత నన్ను కరుణించుము. హిమము కంటే నేను తెల్లగా ఉండున్నట్లు నన్ను కడుగు. హిమం అంటే మంచు. మంచు కంటే తెల్లగా నేను ఉండాలయ్యా. మరలా నేను పాపంలోనికి వెళ్ళకూడదు. నాకున్న ఆనందము, సంతోషం ఇవన్నీ ఏమైపోయి పోయాయి. అది నాకు మరలా ఆ రక్షణ ఆనందాన్ని దయచేయి. దేవునికి స్తోత్రం. ఎందుకో మీకు తెలుసా అండి, లోకములో ఆనందం వేరు. వ్యభిచారములు ఉంటే ఆనందం వేరు, తాగుడులు ఉంటే ఆనందం వేరు, సినిమా శిఖర్లు ఉంటే ఆనందాలు వేరు. ఇష్టానుసార లోకంలో జీవిస్తున్న ఆనందం ఇది క్షణిక సుఖం. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆనందిస్తారు, తర్వాత బాధపడతారు. కానీ ఈ యొక్క ఆనందం అనేది అది నిత్యము మనతో ఉండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆ 2 బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. 1 year అయింది, ఇప్పటికి 1 సంవత్సరం అయింది. ఎందుకంటే ఏ పాపము చేయకముందే వాళ్ళ పసి హృదయాలు ఏం చేశారు? దేవునికి ఇచ్చారు. అందుకని దేవుని అందువల్ల ఏం చేస్తున్నారు? ఆనందము. హల్లెలూయా. అందుకని ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. స్తోత్రం. అందుకని నిత్యము దేవునిలో మనము ఆనందించాలి. రక్షించబడిన వాడు ఎప్పుడు ఆనందిస్తూనే ఉంటాడు. ఎందుకని? నాకు పరలోకంలో స్థానం దొరికింది, జీవగ్రంథములో నా పేరు లెక్కించబడింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మేమవ్వాలి? ఆనందించాలి. స్తోత్రం.
ఒకప్పుడు ఈ లోకమంతా వదిలేస్తామండి. మనం కట్టుకున్న బట్టలు కానీ, కట్టుకున్న మొలతాడు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళది. స్తోత్రం. మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. హల్లెలూయా. కాబట్టి అందులో అన్నాడు కదా భక్తుడు యెషయా ప్రవక్త, చదవండి, ఇప్పుడు చదవండి. కావున మీరు ఆనందించి, ఎవరు ఆనందించాలి? ఎవరైతే రక్షణ పొందుకున్నారో, పాపం లేకుండా జీవిస్తున్నారో, యేసు రక్తంలో కడగబడి ఆత్మచేత ముద్రించబడ్డారో, ఈ ముద్ర వారిలో ఉండటం వలన ఎంత ఆనందం. హల్లెలూయా. పాట పాడుతుంటే ఆనందం, ఆరాధిస్తుంటే ఆనందం, వాక్యం వింటుంటే ఆనందం, దేవుడు చేసిన కార్యాలు కనబడు దేవుడు ఆనందం, మంచి కళలు దర్శనాలు వస్తుంటే తెల్లవారు లేచి దైవ సన్నిధిలో చేతులు చాపి ప్రార్థించి ఆనందించడం దేవునికి స్తోత్రం. ఈ ఆనందం ఎంతమందికి ఉంది? నువ్వు రక్షించబడ్డావు, కడగబడ్డావు, మరలా పాపంలోకి వెళ్ళకుండా, పాపం జోలికి వెళ్ళకుండా, లోకంలోనికి మళ్ళీ కలిసిపోకుండా ఈరోజు ప్రత్యేకంగా నువ్వు జీవిస్తుంటే ఆ హృదయంలో ఉన్న పరిశుద్ధమైన ఆనందం దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు రక్షించబడిన బావి. చెప్పండి ఏంటి? రక్షించబడిన బావులం మనము. ఆ బావిలో నుండి నీళ్ళు చేదుకోవాలంటే ఏం కావాలి చెప్పాలి? నీళ్ళు రావాలి. కింద బావికిలో నీళ్ళు ఉన్నాయి, ఎలా తీసుకోవాలి దాన్ని? ఏ చేత కానీ బకెట్ కానీ తీసుకొని బయటికి తోడాలి. అది తోడి తాగడము, ఇతరులకు పోయడం దేవునికి స్తోత్రం. ఒక మాట గమనించండి, నీవు రక్షణ బావి. ఆ నీళ్ళు బయటికి రావాలంటే విశ్వాసం అనే బకెట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పలేముండాలి? విశ్వాసం అనే చేతతో ఆ నీళ్లు తీసుకోవాలి. హల్లెలూయా. చాలా మందికి ఏంటంటే రక్షించబడతారు కానీ టోటల్గా కంప్లీట్గా దేవుని మీద విశ్వాసం ఉంచడము ఉండదండి. దేవుని మీద ఆధారపడరండి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు రక్షించబడ్డావు, విశ్వసించావు, నమ్మావు, కాబట్టి నీకు ఏముండాలి చెప్పండి? ఏముండాలి? విశ్వాసం అనే చేత ఉండాలి. దాంతో నీళ్ళు తీయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8 వచనం చదువుతారా? అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక మాట తెలియజేస్తాడు. మీరు ఏ ద్వారా చెప్పండి? ఇప్పుడు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని చప్పట్లు కూడా భయపడతామా? హల్లెలూయా. ఇది మీ వల్ల కలిగది కాదు. మీ నాన్న వల్ల, మీ అమ్మగారి వల్ల, పెద్దల వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల వచ్చింది కాదు. ఇది సాల్వేషన్ ఇస్ ఇండివిజువల్. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. వీళ్ళని అడగాలి, వాళ్ళని అడగాలి, అడిగే పని లేదు. స్తోత్రం. పెళ్ళైతే అడగండి, సంబంధం చూస్తే అడగండి, ఇల్లు కట్టుకుంటే అడగండి, ఏదైనా చదవాలంటే అడగండి, ఏదైతే బాగుంటుందో అడగండి. కానీ రక్షణ విషయంలో ఎవరికి అడిగే పని లేదు. హల్లెలూయా. అడిగారు అనుకోండి, ఇప్పుడు ఎందుకురా అంటారు. వాళ్ళకి తెలియదు, రక్షణ గురించి తెలియదు. తెలిసిన తల్లి తండ్రులైన మీరు, మా బిడ్డలు ఏమవ్వాలి? రక్షించబడాలి. యోబు గారి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బాప్తిసం పొందారు. రమేష్ వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే బాప్తిసం పొందారు. మన లక్ష్మీ పైడిరాజుల పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే రక్షణ. హల్లెలూయా. అందుకని వారి జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. అందుకని మీ జీవితంలో ఏముండాలి? విశ్వాసం అనే బకెట్. హల్లెలూయా. విశ్వాసము చేత మీరేమయ్యారు? రక్షణ పొంది ఉన్నారు. స్తోత్రాలు. ఎవరైనా అడుగుతారు, ఏమంది రక్షించబడ్డారా? అవునండి, రక్షించబడి ఉన్నావు. కాబట్టి ఈరోజు దేవుని మా కృపను బట్టి ఆ విశ్వాసం అనే ఆ చేదతో నువ్వు లేక బకెట్తో వాక్యం అని నీళ్ళు ఏమవుతున్నావు? తోడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో రక్షించబడతారు కానీ దైవ సన్నిధిలో వారు సరిగా ఉండరు, నమ్మరు, విశ్వాసం ఉంచరు.
పౌలు అంటాడు కొరింథీ సంఘానికి, హెబ్రీ సంఘానికి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే మనకి ఏముండాలి? హలో చెప్పండి. మా పిల్లలకి పెళ్లి దేవుడు చేస్తాడు, మా పిల్లలు చదువుకున్నారు ఉద్యోగం వస్తుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మేము బాగుంటాం, నేను నా భార్య నా పిల్లలు నా కుటుంబం ఏమై ఉంటాం? బాగుంటాం. హల్లెలూయా అనుకుంటున్నారా? ఎప్పుడు చెదకలపడి ఎలా ఉంటామో ఏమైపోతామో అనకండి. స్తోత్రం. అందుకే మీకు ఏముండాలి చెప్పండి? విశ్వాసం. ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఈరోజు సంఘం చిన్నదైన దైవ అభిషేకం ఇక్కడ ఉంది, కానీ వచ్చిన ప్రతి వారి రోజు దీవించబడ్డ దేవునికి స్తోత్రం. మాకు దీవెన లేదని ఎవరో చెప్పగలరా? ఆశీర్వాదం లేదని చెప్పగలరా? ఏ దినాన్ని మీ పిల్లలు చదువుకుని పెద్దవాళ్ళై చక్కగా ఎదుగుతూ దేవుని మహిమపరచున్నట్టుగా దేవుడు చేయట్లేదా? హల్లెలూయా. అందుకు ఇది మీ వలన కలిగినది కాదు, నీ గొప్పతనము నా గొప్పతనము కాదు, కానీ ఇది దేవుని వరము. స్తోత్రం. ఒక వ్యక్తి పాపం నుండి, శాపం నుండి, లోకం నుండి, అనేక రకమైన వ్యసనముల నుండి రక్షించబడుతున్నాడంటే ఇది దేవుని వరము, ఇది దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. దేవుని చిత్తం లేకుండా, దేవుని ఆకర్షించకుండా ఏ వ్యక్తి వచ్చి ఇక్కడ దేవునిలో ఉండడు. హల్లెలూయా. పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు ప్రార్థన చేసి చెప్తాం, పెళ్ళి దేవుని నమ్మిన వాళ్ళని చేసుకోండి, ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, దేవుడు ఇస్తాడు అని. అలాగే మన సంఘంలో ఒక చక్కటి వివాహం మనం చేశాం. సారు విషయంలో చాలా గద్దించాను నేను. నువ్వు ఉపవాసం ఉండు, ప్రార్థించు, దేవుడు ఇస్తాడు. అమ్మాయిని చూడగానే ఆ ప్రవర్తన చూసి, జీవితాన్ని చూసి ఈ అమ్మాయిని చేసుకోవాలని అబ్బాయి అడిగేశాడు. ఒకటే చెప్పింది అమ్మాయి, రక్షణ పొందలేదు, దేవుడు నమ్మలేదు, నేను చేసుకోను. అవునా? వెంటనే దేవుని కోసం చెప్పినప్పుడు తను విన్నాడు. ఒకరోజు పిలిచారు, విన్నాను, స్వార్థ చెప్పాను. ఈరోజు తను రక్షించబడ్డాడు. ఈరోజు చక్కటి వివాహం చేశాము. సంవత్సరం తిరక్క ముందే దేవుడు తల్లిదండ్రులు అయ్యారు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే విశ్వాసం. అనుకుంది, ఇదిగో నేను చేసుకోబోయే ఆయన విశ్వాసంతో దేవునిలో రావాలి, రక్షించబడాలి. ఇది నా వల్ల కాదు, కానీ ఇది దేవుని వరము. దేవుని స్తోత్రం. రక్షణ అనేది ఏమిటి? దేవుని వరం. ఏదో గొప్పతనం వల్ల రక్షించబడలేదండి. నీ గొప్పతనం వల్ల, అధికారులు, పెద్దల వల్ల, చదువు వల్ల, ఏమండి భోగభాగ్యాల వల్ల, కులం వల్ల రక్షణ రాలేదు. స్తోత్రం. రక్షణ అది రక్షించబడింది దేవుడే చేశాడు. స్తోత్రం. ఈరోజు రక్షణ అనుభవం ఉందా? రక్షణ అనుభవం కలిగి ఉంటే నువ్వు ఎంతగానో ఆనందిస్తావు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఎవరం ఇప్పుడు చెప్పండి? రక్షించబడిన బావులము, విశ్వాసం బకెట్లు మాకు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఈ రక్షణ బావిలో నుంచి విశ్వాసమైన ఈ బకెట్లతో నీళ్లు చేతినప్పుడు చక్కగా వస్తాయి. అది లాస్ట్ చూపిస్తాను నేను. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఏదో ఒక రోజు వచ్చి ఒకరోజు మానేయడం, ఒక ఆరాధన చర్చికి వెళ్ళకుండా ఉండడం, ఒక వారం ఉపవాసం అలా ఉండబాకండి. నిన్న శుద్ధీకరణ కూడా చాలా బాగా జరిగింది. చాలామంది వచ్చారు, కొంతమంది రాలేదు. దేవుని బిడ్డలారా రండి, ఆ శుద్ధీకరణ వాక్యం వినండి. ఇక నుంచి ప్రతి మొదటి శనివారం ఉంటుంది, నెలకు ఒక్కసారి. ఆ మొదటి శనివారం రేపు బల్లాంటి రోజు ఉంటుంది. ఇది గ్రహించాలని కోరుతున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి? ఒకటోది రక్షణ బావిలము, రెండోది విశ్వాసం అనే బకెట్తో ఆ నీళ్ళి చేదుకోవాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. అలాంటి విశ్వాసం నీకుందా? నమ్మకం ఉందా? నిజంగా ఒకవేళ రక్షణ పొందుకోకుంటే ప్రభుని అడగండి, మాకు రక్షణ లేదయ్యా, ఇది నీ వరమట, నేను రక్షించబడతానని దైవ సందులో ప్రార్థించండి. బాప్తీసాలు తీసుకోండి. మళ్ళీ డిసెంబర్ నెల, జనవరి నెల వస్తుంది, రక్షించబడండి. హల్లెలూయా. రెండో ఇంకో మాట మీకు తెలియజేస్తాను.
ఇంకేం చెప్పాను? రక్షణ బావి, హెచ్చింపు అనే బావి. ఏ బావి? నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో, కడగబడ్డావో, విశ్వాసముతో నువ్వు వెతుకుతుంటే నువ్వు హెచ్చింపబడతావట. చూడండి, లూకాసు వార్త 14:11 చదవండి. స్వయంగా యేసుప్రభు చెప్పిన మాట ఇది, నేను చెప్పింది కాదు. తనను తాను హెచ్చించుకునేవాడు, చూడు, తనకు తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడు? ప్రతివాడు తగ్గించబడును, తనకు తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. రక్షణ పొందుకున్నావు, మంచిదే, విశ్వాసంతో ఉన్నావు, కానీ నీలో ఏముండాలి? తగ్గించునే బావి. స్తోత్రం. హలో, ఏముండాలి? నువ్వు ఎంఏ చదివినా, ఎంఎస్సి చదివినా, అధికారులైనా, ఆఫీసర్ అయినా, ఎవరైనా ఏమై ఉండాలి? దైవ సన్నిధిలో తగ్గించుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక సూత్రం ఏంటో తెలుసా? ఎవరైతే తగ్గించబడతారో వాళ్ళు ఏమవుతారు? మామూలుగా ఉండరండి. దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని, యాకోబు పత్రిక 4లో ఆ మాటలు ఉంటాయి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని వద్దకు రండి, ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని స్తోత్ర. తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. భర్త దగ్గర భార్య తగ్గించుకోవాలి, భార్య దగ్గర భర్త కూడా తగ్గించుకోవచ్చు, తప్పేం లేదు. బలహీనమైన ఘటమని ఎరిగి వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు తగ్గించుకోండి. తల్లి కంటే, తండ్రి కంటే నువ్వు ఎక్కువ చదవచ్చు, మంచి ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, మంచిగా పాడవచ్చు, మంచిగా ఆడవచ్చు, స్థుతించవచ్చు, ఎన్నైనా నీకు ఉండవచ్చు, కానీ నువ్వేమై ఉండాలి? తగ్గించుకోండి. హల్లెలూయా. హంబ్లెస్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దేవుని స్తోత్ర. తగ్గించుకోండి. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళన్ని విషయంలో ఏమవుతారు? హెచ్చించబడతారు. దేవుని స్తోత్రం. నువ్వు తగ్గించుకోకుండా రెచ్చిపోయావనుకోండి, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు అహంకారులను ఎదిరించి, అహంకారులు ఏం చేస్తాడు? చెప్పాలి. అహంకారులను, పేతురు గారు, అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చును. దేవుని స్తోత్రాలు. దేవుని కృప కావాలంటే నువ్వు రక్షణ పొందిన భావివి కాబట్టి, విశ్వాసమని చేద నీళ్ళు ఉంది కాబట్టి, విశ్వాసులకు మాదిరిగా నిన్ను నువ్వేమై ఉండాలి? తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రాలు. అనే తగులుండి దీనత్వం కలిగి ఉండాలి. దీనత్వం అంటే పేదరికం కాదండి. ఏదో మాసిపోయిన బట్టలు ఏదో వేసుకుని చిరిగిపోయిన బట్టలు ఇలాగే తగ్గించుకోవడం కాదు. అది ఉన్న దాంతో బాగుండాలి. దేవుని స్తోత్రం. లేని వాటి కోసం పరిగెట్టకూడదు. లేని వాడు తీసుకుని అప్పులు చేసి పట్టు చీరలు 10,000 రూపాయలు కట్టుకుని సింగారించి వచ్చి చేయకూడదు. నీ ఉన్న దాంతో ఉతికి చక్కగా ఇస్త్రీ చేసి నీట్గా కట్టుకుని దైవ సన్నిధికి రావాలి. దేవుని స్తోత్రం. వచ్చినప్పుడు ఎలా ఉంటావు? నీలో తగ్గింపు కనబడుతుంది, విశ్వాసులకు మాదిరి కనబడుతుంది. పరమగీతంలో సన్నటి నార బట్ట ధరించాలి. స్తోత్రం. కొంతమంది ఏమనుకుంటే తగ్గించుకోవాలంటే ఏదో దిక్కులేని వాళ్ళలాగా, బికారి వాళ్ళలాగా ఆ ఉన్న బట్టలు కూడా వేసుకోవడం, మరి అదేడో తెలియదు. ఆ ఉన్న బట్టలే వేసుకోండి. ఈ షర్టు 500, నాకు ఇది 10,000 కాదే. దేవునిలో ఉన్న ఒకటి, దేవుని బట్టి నీకు గౌరవం వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ బట్టలు వేసుకున్నావని కాదు, ఎంత తక్కువ బట్టలు వేసుకున్నారు బట్టి దానికి విలువ ఉండదు. దేవుని స్తోత్రం. నేను చెప్తున్నాను, వినండి. అందుకని రక్షించబడిన బావులు, విశ్వాసముని చేతి ఉంచుకున్న వారి జీవితాల్లో చెప్పండి ఏముండాలి? ఎంతమంది తగ్గించుకుంటున్నారు? చెప్పండి, తగ్గించుకుంటున్నారా? నోరు పారేసుకుంటున్నారా? భర్తల దగ్గర, బిడ్డల దగ్గర, కోడలత్త దగ్గర తగ్గించుకోండి. దేవుని స్తోత్రం. తగ్గించుకుంటే ఎంత మేలు. ప్రభువారు స్వయంగా చెప్పారు, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అప్పుడు మీరేమవుతారు? దేవుడు హెచ్చిస్తాడు.
ఆయన హెచ్చించాలి అంటే ఒకటే సూత్రం. లెక్క తెగాలంటే సూత్రం రావాలి. ఎప్పుడైతే సూత్రం వచ్చిందో లెక్క క్లియరే. అలాగే నువ్వు దీవించబడాలంటే ఈ తగ్గించుకునే స్వభావం నీలో ఉండాలి. హల్లెలూయా. చాలామందికి ఉండదు. ఒక రాజుగారు పెద్ద భవనం కట్టారు, దేశం పరిపాలిస్తున్నారు, ఆడ తగ్గించుకోలేదు. దేవుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథము 4:30. దానియేలు గ్రంథము 4:30 చదవండి. దానియేలు గ్రంథం 4:30. రాజు నోట ఏ మాట ఉండగా అనే మాట వస్తుంది. రాజు బబులోనును ఈ మా విశాల పట్టణమును ఈ బలాధికారమును నా ప్రభావ ఘనతను చూసారా, నా రాజధాని నగరమును నేను కట్టించినది కాదా? అది గర్వం. ఉండండి, అది గర్వమే కదా. ఎవడీడు? నెబుకద్నెజరు రాజు. వాడికి ఏమొచ్చింది? దేవుడు దీవెన మర్చిపోయాడు, ఆశీర్వాదం మర్చిపోయాడు, ఆ దేశానికి రాజు అయిన సంగతి మర్చిపోయి వాడేమనుకున్నాడు? ఇది నా వల్లే జరిగింది, ఇది నేనే చేశాను. తగ్గించుకోండి. స్తోత్రం. ఎవరైనా నా వల్ల నేను అంటే ఏమన్నా, నువ్వే గొప్ప ఏమనాలి? గొడవ ఉండదు కదా అక్కడ. మళ్ళీ దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎవరో ఒకరు వల్ల ఆ కార్యాన్ని చేశాడు. ఈరోజు నెబుకద్నెజరు పట్టణాన్ని కట్టాడు, రాజ్యాధికారం ఉంది, దేవుడు అన్నీ ఇచ్చాడు. కానీ బయటికి చెప్పకుండా తనలో తాను మనస్సులో గర్వించి అనుకున్నాడు. హృదయ రహస్యం ఎరిగినా దేవుడు. కొంతమంది బయట చెప్పరు కానీ లోపల గొణుగుతారు. దేవుడికి తెలీదా? చెప్పు కేశవ, తెలుసు కదా. దేవుడికి తెలుసు. బయట అన్న తెలుసు, లోపల ఆయనకి అర్థమైందా? ఫేస్ ఆఫ్ ది ఇన్నెస్ ఆఫ్ ద మైండ్ అని నీ మైండ్లో, నీ మనసులో, నీ హృదయంలో అనుకున్నవని దేవుడు తెలిసిపోద్ది. నువ్వైనా నేనైనా, వాక్యమన్నా మీరైనా, బోధించోళ్ళు మేమైనా. దేవుడికి తెలియదా? నెబుకద్నెజరు అనుకున్నాడు మనసులో, ఇదంతా నాది, నా వల్లే జరిగింది, నేనే గొప్ప, నేను కట్టించింది కాదా, నా బలాధికారంలో చేసింది కాదా అని హృదయం ఏమయ్యాడు? గర్వించి లోపల తనకే తాను అనుకున్నాడు. ఏం జరిగింది చదవండి. రాజు నోట ఈ మాట, చూసారా, హృదయముల నుంచి తలంపుల్లో ఆలోచనల మాట రాకముందట రాజు నోట ఈ మాట ఉండగా, చూసారా, ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏటా శబ్దం? ఏదనగా, రాజుకు నెబుకద్నెజరా, ఇదే నీకు ప్రకటన. ఏటా ప్రకటన? నీ రాజ్యము నీ యొద్ద నుండి. ఏమండి, దేవుని ఇచ్చిన రాజ్యం కదా, మనుషులు గర్వపడితే తీసేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ముందు రాజు ఎవరు? ఇశ్రాయేలుకి రాజు ఎవరు? సౌలు. గర్వపడ్డాడు, అహంకారం ఉన్నాడు, మాట తప్పిపోయాడు. పైన దేవుడు చూశాడు, ఏం చేశాడు? దావీదుని చంపేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆయనకి తీసి తొలగించాడు. ఎక్కడో కొండల్లో, లోయల్లో గొర్రెలు కాసుకున్న దావీదుని దేవుడు ఏం చేశాడు? తీసుకొని సింహాసనం ఎక్కించాడు. హల్లెలూయా. తగ్గించుకొని దావీదు రాజు అయ్యాడు. రెచ్చిపోయినా సౌలు పోయాడు. నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోద్ది. నెబుకద్నెజరు ఆ తర్వాత తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్యలో వాసం చేస్తావు. ఆ అడవి గాడిదల వల్ల నువ్వు గడ్డి ఏం వేస్తాడు? గర్వం అలాడది. దేవుడు హెచ్చించాడు, దేవుడు దీవించాడు, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, నువ్వు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి అన్ని విధాలుగా నేను దీవిస్తే ఎందుకు ఆ మనసులో గర్వం? బయట చెప్పుకోరు కొంతమందికి, లెక్కన ఉంటుంది. డాంబికం అన్నమాట. ఉన్న లేకపోయినా డాంబికులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. మింగడానికి వెతుకులేపోయిన మీసాను గట
సంపెంగ నూనె. ఎందుకు ఆ పొగరు? దేవునిలో నమ్మిన వారు, దేవుని స్తోత్రం, రక్షణ బావులు, విశ్వాస ఈరులు, హల్లెలూయా, ఆత్మీయులు కాబట్టి వాళ్ళు ఏమై ఉండాలి? తగ్గించుకోండి, జాగ్రత్త. కొంతమందికి భార్యని కాళ్ళలో చెప్పులు చూసినట్టు చూస్తారు. కొంతమంది, అందరు కాదు. అలా చేయబాకండి. చేతులు ఇటు కొట్టకండి. మిమ్మల్ని చూస్తారు మీ పిల్లలు చూస్తారు. భార్యాభర్తలుగా ప్రేమ కలిగి జీవించండి, మంచిగా ఉండండి. ఆ దీవెనలు మీ మీదకుంటాయి. దేవుని స్తోత్రం. అలా చేయబాకండి. వీధి చూస్తుంది, పక్క వాళ్ళు చూస్తారు. మాట్లాడితే ఆదివారం మనం తెల్లబట్టలు వేసుకుంటున్నాం, ఇంటికి వెళ్ళేసరికి గొడవలు, తగాదలు, దెబ్బలాట్లు. ఇవన్నీ చూస్తే మందిరానికి రారు. మిమ్మల్ని బట్టి కదా నా నామము, చెప్పండి, అన్యజనులలో దూషింపబడుతుంది. మీరు బాగుంటే స్తోత్రం. రాత్రి చెప్పాను, ఆ చక్కటి వస్త్రములు ధరించుకుంటే దేవుడు మీకు తోడై ఉన్నాడో తెలిస్తే, యూద జనంగమట ఎడం పక్కన 10 మంది, కుడి పక్కన 10 మంది చేయి పట్టుకుని, యెహోవా మీకు తోడై ఉన్న సంగతి మాకు తెలుసు కాబట్టి మేము కూడా మీతో వస్తాము. దేవుని స్తోత్రం. జకర్యా గ్రంథం 8-9 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ మాటలు కనబడతాయి. దావీదు వారు దేవునింటి వారు అయిపోయారు, దేవదూతలుగా మారిపోయారు, రక్షణ పొందారు. స్తోత్రం. గర్వం వచ్చిన నెబుకద్నెజరు పోయాడు, గర్వం వచ్చిన సౌలు చచ్చాడు. చంపుతాను వాడే చనిపోయాడు. దావీదుని దేవుడు ఏం చేశాడమ్మా? తన్ను తాను తగ్గించుకున్నాడు. మీకు ఓ మాట చెప్పనా? ఎంతమంది కొడుకుల్లో దావీదుని తండ్రి కూడా చిన్న చూపే చూశాడు. కొడుకు లేరంటే ఇదిగోనండి, ఈడు PhD, ఈడు ఎంపీల్, ఈడు MA ఇంగ్లీష్, ఈడు ఆడు, అందరికి పరిచయం చేశారు. సమయంలో అడిగాడు, ఇంకెవరు లేరండి. ఉండాలండి ఒకడు. కానీ ఎవడైనా చదువు సంధ్య రానివాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకున్నాడండి, అక్కడెక్కడో ఉన్నాడు. దేవుడు అంటాడు, సమయలు ఆయనకి రమ్మను. స్తోత్రం. మీరు ఇంటికి వెళ్ళి సమయలు గ్రంథం 17 సమయలు 17 చదివితే ఆయన ఎలా రాజు అయ్యాడు మీకు కనబడతా. దేవుని స్తోత్రం. రాజుగారు అల్లుడు అనుకున్నాడు, కానీ రాజుగారికి అల్లుడు కాదరా బాబు, నువ్వేమవుతావు? నువ్వు దేశానికే రాజు. హల్లెలూయా. ఇది చాలా మందికి తెలియదు. రాజుగారు అల్లుడు అయితే అల్లుడులాగా వచ్చి వెళ్ళేవాడేమో, కానీ దేశాన్ని పరిపాలించే రాజు అయిపోయాడు. స్తోత్రం. ఎందుకని? దగ్గించుకున్నాడు. స్తోత్రం. యుద్ధం జరుగుతుంటే భోజనం పట్టుకుని వెళ్ళాడండి దావీదు, అవునా కదా? భోజనం పట్టుకుని వెళ్ళాడు. అన్నదమ్ములు అడిగాడు, ఏంటన్నా ఇదంతా? చెప్పారు. అదిగోరా, ఎవరు? గొలియాదు. ఎన్ని అడుగులు? 6 అడుగుల జానేడు. అందరూ భయపడిపోతున్నారు. ఒకవేళ మీ రాజుగారు ఒప్పుకుంటే ఆయనకి ఒక్క దెబ్బతో లేపేస్తాను, చంపేస్తానన్నాడు. వీళ్ళందరూ ఏమనుకున్నారు? అందరికంటే చిన్నవాడు, అప్పటికేమో 20 సంవత్సరాలు ఏమో. ఏమనుకున్నాడు? ఈడేం చేస్తాడో అనుకున్న, చిన్న వయస్సు. కానీ దేవుడుతో ఉన్నాడు దావీదు. హల్లెలూయా. మొత్తానికి ఒప్పందాలు అయిపోయాయి అని చెప్పాడు. అన్న మీరు భోజనం చేయండి అన్నాడు. వాళ్ళ భోజనాలు చేస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. చూశాడు కిందకి మీదికి. రారా బాబు నువ్వు అన్నాడు. వెళ్ళాడు, మొత్తానికి వెళ్ళాడు. ఏం జరిగింది అని చూసి అన్నాడు, ఇలాగ తిప్పినికి నేలకేసి కొట్టి చంపేస్తానన్నాడు గొలియాదు. సరే చూద్దాం. సున్నతి లేని ఫిలిష్తీయుడు నీవు, నా ఎదుట ఉండడానికి నేను ఎవరిని? జీవము గల దేవుని సేవకుణ్ణి, యెహోవా నామం పేరట నేను నీ మీదకి వస్తున్నా. ఒక్క దెబ్బతో నీ మోపిపోతున్నాడు. మొత్తానికి ఏం చేశాడు? చూశాడు. అన్ని కథ అంతా చెప్పలేదు మీకు. ఒడిసెలు తీసుకున్నాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. 2 రాళ్ళు తీసి ఒక రాయి ఒడిసెల్లో పెట్టి ఏం చేశాడు? తిప్పాడు. తిప్పి ఏం చేశాడు? ఆ రాయి ప్రభు అయిన యేసు, ఒడిసెల పరిశుద్ధాత్మ అభిషేకం
హల్లెలూయా. ఆత్మతో సంచరిస్తూ ఉన్నాడు. దావీదు వట్టివాడే కావచ్చు కానీ తగ్గించుకున్నవాడు. అన్నదమ్ముల దగ్గర, తండ్రి దగ్గర తగ్గించుకున్నాడు. సౌలు దగ్గర అందరి దగ్గర తగ్గించుకున్నాడు. భోజనం పట్టుకొని వెళ్ళాడు. ఆయన వస్తున్నప్పుడు కూడా ఆయన గొర్రెలు కాసుకున్నాడండి. ఆ గొర్రెలు ఎక్కడ పోతే పోనీ రాలేదు. ఆయన గొర్రెల్ని ఇంకా గొర్రెలు అప్పగించి బాధ్యత అప్పగించి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఒకే దెబ్బతో తిప్పి ఏం చేశాడు? నుదుటి మీద కొట్టాడు. బోర్లో పడిపోయాడు. ఎవరు? గొల్లియాతు. స్తోత్రం. తగ్గించుకుంటే నీ ద్వారా ఈ కార్యాలు జరుగుతాయి. యుద్ధం యెహోవాది. అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, రక్షించబడిన వారిలో నుంచి ఈ కార్యాలు చేస్తాడు. ఏమంటే ఆజాన బావులు, చదువుకున్నోళ్ళు, గొప్ప గొప్పలు, యెషై కొడుకులు వచ్చారు. దాని వల్ల జరగలేనిది తృణీకరించబడిన దావీదు వల్ల జరిగింది. ఆయన తగ్గించుకున్నాడు. ఈరోజు సౌలు వెళ్ళిపోయాడు. సౌలు పని అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయింది. ఈరోజు దావీదు యూదా దేశానికి 40 సంవత్సరాలు రాజయ్యాడు. స్తోత్ర. మన జీవితాల్లో ఎందుకు ఇవి జరగవు? అందుకు తాను తగ్గించుకున్నాడు. ఏమవ్వాలి? అందుకు సమయం వచ్చే వరకు ఆగు, వెయిట్ చేయి. ప్రభు అన్నాడు, వెయిట్ అండ్ సీ. నేను దీవిస్తాను, ఆగు. ఒకవేళ ఆలస్యమైన భయపడవద్దు. నువ్వు తగ్గించుకుని దైవ సందులో నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి. దైవ సంధికి రా, మొరపెట్టు, అడుగు. ఆ హెచ్చించే టైం ఒకటి నీకు రాబోతుంది. దేవుని స్తోత్రం. మీరు రాత్రి విన్నారు కదా, సౌలు మనవడు మెఫీబోషెతు మాకిరింట్లో పనివాడిగా ఉండేవాడు. తెలుసా? సమూయేలు గ్రంథం 9వ చదువుతూ ఎక్కడ ఉంటాడు? ఆ ఇంట్లో పనివాడు. మాకీరు అనగా అవమానకరమైన స్థితి. మాకేరింట గన్నెలు తుమ్ముకునేవాడు. ఒక రాజు మనవడు, తర్వాత యువరాజు అవ్వలసినవాడు. తాత చనిపోయిన తర్వాత మాకేరింట్లో పనివాడుగా ఉన్నాడు. ఆయన భూములన్నీ కూడా లాగేసుకున్నారు. కానీ దావీదుకి కృతజ్ఞత ఉంది. స్తోత్రం. యోనతాను బట్టి మెఫీబోషెతుని ప్రేమించాడు. ఆయన తర్వాత నడిపించాడు, రప్పించాడు. పోగొట్టుకున్న భూములన్నీ ఇచ్చాడు. రాజుగారు కూర్చున్న బల్ల యొద్ద కూర్చొని భోజనము చేశాను. అవమానకరమైన స్థితి నుండి తెలుసా బయటికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఈరోజు రాయ కూర్చో అని దావీదు పిలిస్తే ఏమన్నాడు తెలుసా? చెప్పండి, గుర్తుంది. ఎన్నోసార్లు మెఫీబోషెతుకు వచ్చి వాక్యం చెప్పాను. ఏమన్నాడు చెప్పండి? బైబిల్ చదివిన వాళ్ళు తెలిసిపోతే ఏమన్నాడు? చచ్చినా, అన్నగారు చెప్పింది, చచ్చినా కుక్క వంటి వాడిని ఈ బల్ల దగ్గర కూర్చోడానికి నాకు అర్హత లేదన్నాడు. వెంటనే ఆ మాటకి దావీదు హృదయం కరిగిపోయింది. బాబు, ఈరోజు మీ నాన్న ఉండబట్టి నేను బతికున్నాను. మీ తాత నన్ను చంపిపోయాడు. రారా అని ఆయన చేయి పట్టుకొని తీసుకెళ్ళి భోజనం బల్ల దగ్గర కూర్చొని రాజుల భోజనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. తగ్గించుకోండి, ఆ దీవెనలు మీరు చూస్తారు. అందుకే తను తాను ఏమవ్వాలి? తగ్గించుకోవడం నేర్చుకొని. ఇది 3వది. 4వ చెప్పి ముగిస్తా. 4వది చూద్దామా? యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. రక్షించబడిన వారి జీవితాలు, ఎవని మనసు నీ మీద ఆనుకొనును చూడు పూర్ణ శాంతి గల బావులు. దేవుని స్తోత్ర. రక్షించబడిన వారు ఏముంటుంది? పూర్ణ శాంతి. ఏ శాంతి? సగం శాంతి కాదు. అమ్మగారి పేరు శాంతమ్మ, కానీ శాంతమే ఉండదు. ఎవరున్నారా శాంతమ్మలు? లేరు కదా. స్తోత్రం. ఉన్నా పర్వాలేదు. లోకం ఇచ్చినట్టుగా శాంతి మనకు ఆయన ఇవ్వడు, కానీ ఎవరు? ఆయన ఇచ్చే శాంతి సమాధానం నిత్యము ఉంటుంది. ఎవరి మనసుని మీద ఆనుకొనునో వాళ్ళు ఏం చేస్తావు? పూర్ణ శాంతి గలవారు. డబ్బు ఉంటుంది, శాంతి ఉండదు. కార్లు ఉంటాయి, శాంతి ఉండదు. బంగ్లాలు ఉంటాయి, శాంతి సమాధానం ఉండవు. గొడవలు, తగాదాలు, దెబ్బలాట్లు ఉంటాయి. కొంతమంది అందచందాలు కూడా ఉంటాయి. అందాన్ని బట్టి గర్వించుతూ ఉంటారు. అందం ఎవరివ్వాలి?
అవునా కదా? అన్నం అనేది కూడా దేవుని, అన్నం బట్టి దేవుని మైపరచు, దేవుని కనపరచు. అందుకని నాకు అన్నం ఉంది, అన్నం ఉంది, నేను భూమి మీద పెద్ద పిచ్చి పిచ్చి వేసలేకండి. స్తోత్రం. ఒక లేస్తే దేవుడు అన్నాన్నే ఆ రూపం తీసేస్తాడు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోండి. ఏ శాంతి ఇస్తాడు? పూర్ణ శాంతి. మీ కుటుంబంలో గొప్ప పూర్ణ శాంతి, సమాధానం, భార్య భర్తలు, బిడ్డలు, కుటుంబీకులు నెమ్మది కలిగి జీవించడం. హల్లెలూయా. పూర్ణ శాంతి కలిగిన బావులై ఉండాలి. ఇక లోతుకి వెళ్ళాలంటే రక్షించబడిన వారి జీవితాలు ఎంత బాగుంటాయి తెలుసా? అపొస్తలుల కార్యం మీరు 16వ అధ్యాయం చదివితే అక్కడ దెయ్యం పట్టిన, దెయ్యం పట్టినటువంటి పౌలు గారు ఏం చేశారు? బాగా చేశారు. ఆమె బాగుపడిపోయింది. దానివల్ల వాళ్ళకి కోపం వచ్చి వీళ్ళని కట్టి చేతులకి బాగుండా వచ్చి బిగించి, కాళ్ళకి బిగించి జైల్లో తీసుకెళ్ళి వేస్తారు లేదా? పాపం. వాళ్ళు మేలే చేస్తారు. పూర్ణ శాంతి గలవారు ఉన్నారు. అక్కడ వేసిన ప్రార్థన పాటలు మొదలుపెట్టారు. స్తోత్రం. అక్కడున్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. అవునా కాదా? దొంగలందరూ రక్షించబడ్డారు. తర్వాత మీకు మాట చెప్పనా? జైలు అధికారి ఎవరు అనుకున్నారు? ఏ జైలు అధికారి అయితే వాళ్ళని కట్టి కొట్టి తాళం వేసి తీసుకెళ్ళి బోండ వచ్చి బిగించారో అదే జైలు అధికారి ఆ అద్భుతాల్ని, ఆశ్చర్య కార్యాల్ని చూసి ఏమన్నాడంటే, రక్షణ అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి. హల్లెలూయా. రోడ్డు మీదకి తన్నుకుని తీసుకెళ్ళినాడు. ఇప్పుడు సాగిలపడి దండం పెట్టాడు. ఇంటికి అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం అంతా చదవండి. ఏమండి, పోలీసు అధికారి ఇంటికి రక్షణ వచ్చింది. అవునా? పుతోను దెయ్యం పట్టిన ఆమె బాగుపడింది. అక్కడి నదీ తీరమున లూదియతో కొంతమంది స్త్రీలు వెళ్ళి విశ్రాంతి దినమున వాక్యం విన్నారు. ఈరోజు లూదియ కుటుంబం రక్షించబడింది. దేవునికి చోటిచ్చింది. స్తోత్రం. దేవునికి చోటిచ్చి, హృదయం ఇచ్చి, పౌలు గారిని రప్పించి కుటుంబాన్ని కట్టుకోగలిగింది. హల్లెలూయా. రక్షించబడిన వారు పాడగలరు, ఆరాధించగలరు, సాక్ష్యం చెప్పగలరు, ఆత్మల్ని నడిపించగలరు, కొంతమంది అయినా దేవుళ్ళకి తీసుకురాగలరు. ఆత్మల పట్ల దాహం, ఆత్మల పట్ల భారం. దేవుని స్తోత్రం. నేను పరలోకానికి వెళ్తాను నా తల్లి, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను నా తండ్రి, నేను పరలోకి వెళ్తే నా పిల్లలు, నా స్నేహితులు, నా బంధువులు, నా కుటుంబీకులు కూడా ఎక్కడ రావాలి? దేవుని రాజ్యములోకి రావాలని ఆశ కలిగి ఆకలితో ఉంటారు. ఇది రక్షించబడిన వారి జీవితాల్లో జరిగేవి. దేవుని స్తోత్ర. లూదియా ఎర్రపొడి అమ్ముతూతే పట్టణస్తురాలు. ఈరోజు ఆ వ్యాపారం పక్కన పెట్టి పౌలు గారి పిలిచి వాక్యం విన్నది. ఎప్పుడైతే తను, తన భర్త, తన బిడ్డలు, తన కుటుంబం ఏమారు? రక్షణ పొందారు. జైలధికారి కుటుంబం రక్షణ పొందింది. దెయ్యం పట్టుకున్న పుతోను దెయ్యం పట్టిన ఆమెమైంది? రక్షణ. స్తోత్రం. ఒక రక్షించబడిన ఒక కుటుంబం కానీ, ఒక వ్యక్తి కానీ ఎక్కడుంటే అక్కడ చుట్టంతా వెలిగే. హల్లెలూయా. కాబట్టి రక్షణ భావంలో నుండి నీళ్ళు చేదుకొని అనేక మందికి ఇవ్వాలి. నీళ్ళు దేవుని వాక్యం. హల్లెలూయా. నీ గుండెల్లో, నీ హృదయంలో ఆ వాక్యం అని నీళ్ళుండాలి. అవి దాచుకున్నవన్నీ శ్వాసమని చేత చెప్పి వారికి బోధించాలి, ప్రకటించాలి. స్తోత్రం. ఎలియాజరు ఇంట్లో, అబ్రాహాము ఇంట్లో ఎలియాజరు ఉన్నాడు. కనాన్ దేశం వద్దు నాయన, మా స్వజనుల్లో ఒక అమ్మాయిని చూడండి అన్నాడు. ఆవిడ పేరే రెబికా. రెబికాని చూడడానికి వెళ్ళారు. ఎలియాజరు ఎదురొచ్చింది. ఎవరు? రెబిక ఎదురొచ్చింది. ఏం పట్టుకొని ఉంది ఆమె? నీళ్ళు కడవ పట్టుకొని ఉంది. ఎదురయింది, దండం పెట్టింది, నమస్కారం పెట్టింది, జరిగినవన్నీ చెప్పాడు. కొద్ది నీళ్ళు ఇవ్వమంటే ఆయనకి నీళ్ళు ఇవ్వడమే కాకుండా తన ఒంటెలన్నిటిని ఏం చేసింది? తనలో ఉంది కాబట్టి ఇవ్వగలిగింది. ఆ రక్షణ భావి తనలో ఊరుతూ ఉంది. ఆ నీళ్లు ఎలియాజరు పెట్టింది, ఒంటెలు కూడా తాగనిచ్చింది. స్తోత్రం. అందుకే మనం రక్షించబడిన బావులం.
అవును కదా, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డం. ఇది దేవుని వరము. స్తోత్రం. హెచ్చించుకోవాలి, మనం తగ్గించుకొని ఉండాలి. ఈ భావం ఏమై ఉండాలి? తగ్గించుకొని ఉంటే నువ్వేమవుతావు? హెచ్చించబడతావు. పూర్ణ శాంతి వలగా చేసి మీ కుటుంబాన్ని దేవుడు కాపాడుతాడు. అలాంటి కృప మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.